మీ వేడుకల్లో పండగల్లో భాగమైంది, ప్రతి ఇంట్లో విడదీయలేని బంధమైంది KLN. పాఠశాల, స్కూలు, అందరం స్కూల్కి పోతాం, కలలు గంటాం, పై చదువులు చదవాలని చెప్పి, ఎదగాలని చెప్పి, స్థిరపడాలని చెప్పి అందరికీ కలలు. కానీ ఒక కాలంలో చదువు అంటే చాలా దూరం ఉండే పేదవాళ్ళకి, పేద కుటుంబానికి. ఈనాడు విద్యా వైద్యం అనేది ప్రభుత్వ బాధ్యత. పేదవాళ్ళని పిల్లలకు, పేద కుటుంబాల పిల్లలకు విద్య అందించే, ప్రమాణాల విద్య అందించే బాధ్యత ప్రభుత్వానిది. వారి ఆరోగ్య సంరక్షణ కూడా ప్రభుత్వానిది. కానీ మనలో కొద్దిగంత ఆలోచనలో మార్పు వస్తున్నది. ఆ మార్పు రాకూడదు. ఏది అంటే మన ప్రభుత్వ పాఠశాలని మనం ఓన్ చేసుకోవాలి, ఇది నాది అని భావన మనకు కలగాలి. మన తండ్రులకు పెద్దలకు ఆనాడు విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి దానికి అవగాహన తక్కువ, ఒక కళ ఉండేది. నా పిల్లలు ప్రమాణాలతో ఉండే చదువులు చదవాలి, విద్యావంతులు కావాలి, ఎదగాలి అని చెప్పేసి రాను 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 ఎక్కడికి వచ్చినాం ఈరోజు అంటే అన్ని సౌకర్యాలు ఉన్న ప్రభుత్వ పాఠశాల, ప్రమాణంతో ఉండే విద్యని అందించే ఉపాధ్యాయులు, ప్రభుత్వం అన్ని బాధ్యతలు తీసుకున్నా మనకు షోక్ వచ్చింది. అరే ప్రైవేట్ పాఠశాలకు పోవాలి, బస్సులో పోవాలి, ప్రైవేట్ పాఠశాలకు పోవాలి, ఆడ చదువుకుంటే మనకు మేలైన విద్య అందుతుంది అనే భావన మనకు కలిగింది. ఈ ఆలోచనలో కొంత మేరకు విజయం ఉంది, కానీ సంపూర్ణంగా లేదు. ఇక్కడ మన పాఠశాల రాయకోడ్ పాఠశాల ఉదాహరణ. రాయకోడ్ పాఠశాలలో ఇలాంటి సౌకర్యాలు ఉన్నాయా లేవని చెప్పేటప్పుడు అప్రమత్తం కావాలి. వాష్రూమ్సే కానీ, కంపౌండ్ వాలే కానీ, రోడ్లే కానీ, లేదా పరిహార గోడలే కానీ, లేదా గ్రౌండే కానీ, ఫర్నిచరే కానీ, డ్రింకింగ్ వాటరే కానీ, త్రాగునీరు వ్యవస్థనే కానీ ప్రతి పాఠశాలలో కనీస సౌకర్యాలు అందించే బాధ్యత విద్యాశాఖని ప్రభుత్వం. మన తల్లిదండ్రులు కూడా ఎలాంటి షోకు ఉండాలంటే నా పిల్లల్ని నేను సర్కారు హాస్పిటల్, సర్కారు పాఠశాలకి పంపుతాను. మనకు కూడా అర్థమైతే లేదు. ఒక ప్రైవేట్ స్కూల్కు పంపితే కనీసం ఫీజు ఎత్తున్నది, కనీసం అది కూడా గ్రామీణ ప్రాంతాలలో కనీసము 10,000, గరిష్టంగా 30,000-40,000. కానీ మీరు అదే ప్రభుత్వ పాఠశాలకు వస్తే ఏం జరుగుతున్నది? మొట్టమొదట మీకు యూనిఫామ్ ఫ్రీ ఉన్నది. అవునా కదా? యూనిఫామ్ ఫ్రీ, పుస్తకాలు ఉచితం, భోజనము ఫ్రీ, టీచర్లు ఫ్రీ, విద్య ఫ్రీ. అయినా మనకు షోకు కలుగుతున్నది మన ప్రైవేట్ పాఠశాలకు పోవాలి, చదువుకోవాలి అంటే మన తల్లిదండ్రులు ఈ ఆలోచన పోవాలి. ఈ పాఠశాల, ఈ సర్కారు పాఠశాల, నా పాఠశాల, నా పిల్లలు చదవాలి. ఇక్కడ సర్కారు తప్పిదం ఉన్నా, సౌకర్యాలు లేకున్నా సర్కారు ఖచ్చితంగా మా పాఠశాలకు, మా ప్రాంతానికి, మా హై స్కూల్కు, మా ప్రైమరీ స్కూల్కు కనీస సౌకర్యాలు, మా పిల్లలకు అసౌకర్యం కలగకుండా కనీస సౌకర్యాలు కల్పించాలని తపన మన పేరెంట్స్ ఉంది. ఇప్పుడు ఈ బడివాట అనే కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నాం మనము? ఈ వ్యవస్థలో బడివాట ద్వారా ఎక్కడైతే పిల్లలు స్కూల్లో చేరలేరో వాళ్ళందరూ కూడా తిరిగి మన స్కూల్లోకి ఆహ్వానించాలి. ఇంకొక అంశం ప్రత్యేకంగా రాయకోడుకు సంబంధించిన అంశం ఏంటి అంటే స్కూల్కు పిల్లలు వస్తున్నారు, మధ్యలో తల్లులు లేదా పిల్లలను ఆపేసి కూలికి మోపుతున్నారట, వ్యవసాయానికి మోపుతున్నారు.
ఇది ఎంతవరకు సమంజసము, ఇది ఎంతవరకు న్యాయము? మన పిల్లలు ఎందుకన్నా మనం కష్టపడకుండా మన పిల్లలు ఎదగాలి, విద్యావంతులు కావాలి, సంస్కారవంతులు కావాలి, పై చదువులు చదవాలనే ఆలోచన మనకు కలగాలి. కానీ 8వ తరగతి 6వ తరగతి 10వ తరగతి వచ్చే వరకు నేను స్కూల్కు పోకు అవసరం లేదు, నువ్వు కూలి చేయంటే అది చాలా పెద్ద తప్పు. మన పిల్లల జీవితాలతో మనం ఆడుకుంటాం. ఇక పిల్లలకు సంబంధించి మీరు కూడా కలగనాలి. మారిన ప్రపంచము ఆలోచన విధానంలో మారాలి. నేను కూడా స్వతంత్రంగా బ్రతుకుతాను, నేను చదవగలుగుతాను, నాకు ఆ మేధస్సు ఉన్నది, ఆ ధైర్యం ఉన్నది, ఆ తెలివి ఉన్నది. ఒక రాయపూడే కాదు, సంగారెడ్డిలో పోయి చదువుతాను, హైదరాబాద్ లో పోయి చదువుతాను, పై చదువు చదువుతాను అనే ధైర్యము ఆలోచన నీకు కలగాలి. ఈ మధ్యలోనే ఈ ఆలోచన పెరిగింది, ఇంకా పెరగాలి. ఈ ప్రభుత్వము ఈరోజు ప్రధానంగా విద్యకు వైద్యానికి పెద్దపీట వేస్తుంది. సమాజంలో కావలసింది సామాన్య కుటుంబాలకు, పేద కుటుంబాలకు ఏంటి అంటే ఒకటి విద్య, ఒకటి వైద్యం. విద్య వైద్యము ఆ కుటుంబానికి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ఈ ప్రభుత్వము ఆ బాధ్యత తీసుకుంటుంది. అందుకే మీ అందరితో కోరేది ఒకటి, మీ పాఠశాలకు సంబంధించిన సమస్యలు ఏముందా డిఓ గారు మీరు రాసుకున్నారా? అందరూ విద్యావంతులు కావాలి, సంస్కారవంతులు కావాలి. మా బాధ్యత ప్రభుత్వ పాఠశాలను పటిష్టపరిచేది, అన్ని సౌకర్యాలు కల్పించేది మా బాధ్యత మేము తీసుకుంటాము. మీ పాఠశాలకి అవసరాలు లేవు, మీ ప్రిన్సిపల్ గారు అంజయ్ గారు దృష్టికి తీసుకొచ్చారు. అన్ని సౌకర్యాలు ఒక్కోటి అంచెలంచెలుగా తీరుస్తాము. దయచేసి ఇంకో రాయపూడి ముఖ్యమంత్రిగా 2 స్కూల్స్ ఉన్నాయంటే, ఒకటి ప్రైమరీ స్కూల్, తర్వాత ఇంకో స్కూల్, దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా మీరు ఇవ్వండి. దయచేసి పేరెంట్స్ కూడా మీ బాధ్యత, తల్లిదండ్రులు మీ బాధ్యత కూడా మీరు నిర్వహించండి. మన పిల్లలు, మన భవిష్యత్తు, మన కుటుంబ భవిష్యత్తు, మన పిల్లలు మనం కాపాడుకోవాలి, వాళ్ళకు ధైర్యం ఇవ్వాలి, మనము వాళ్ళు ప్రోత్సహించాలి. మనము ఇదో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాము, బడిబాట కార్యక్రమాన్ని. అందరూ కూడా మన మిత్రులు, మన స్నేహితులు, మన ఊళ్ళో మన పిల్లలు ఎవరైనా ఆ బడికి పోతలేరు, బడికి వస్తలేరు అంటే ఆలోచన సంజాయించుకొని ఉద్యోగించుకొని మన బడిలో చేసుకునే దిశగా మన అందరి ప్రయత్నం, ప్రిన్సిపలే కానీ, టీచర్లే కానీ, పేరెంట్సే కానీ, తల్లిదండ్రులే కానీ, ఇక్కడ నాయకులే కానీ, ప్రజాప్రతినిధులే కానీ, పెద్ద మనుషులే కానీ, వీరందరి యొక్క బాధ్యత. ప్రధానంగా మనకున్న బాధ్యత ఏంటంటే మన ప్రభుత్వ పాఠశాలను మనం ప్రతిష్టపరిచే విధంగా గట్టిగా మన పాఠశాలను కాపాడుకునే దిశగా మనం ఓడి చేసుకోవాలి, మనం ముందుకు పోవాలి. ఆ హ్యాంగ్ ఓవర్ మనకు ఉండకూడదు. ఏది అంటే అరే ప్రైవేట్ పాఠశాలలు, ప్రైవేటు బస్సులు అంటే ఈ రోజు మన ప్రభుత్వ పాఠశాలలు విలువ తెలుస్తలేదు. ఒకసారి తెలుసుకోండి. ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థి పైన ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నదో ఒకసారి ఆలోచన చేయండి. రేపు పొద్దున మన పాఠశాలను మనం బలపరుచుకోవాలి, పటిష్టపరచాలి. ఆ దిశగా అందరం కూడా కలిసి కట్టుగా ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.